బోరుగడ్డ అనిల్ ఇంకా ఆంధ్రప్రదేశ్లో ఇంకా తన గురించి మాట్లాడుకోవాలి అంటే ఆంధ్రప్రదేశ్లోనే కాదు, తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశమే నవ్విపోతుంది అన్నట్లుగా ఉంటుంది. అతను మాట్లాడిన మాటలు, అతని హావభావాలు ఇవన్నీ కూడా ఒకటి కాదు, రెండు కాదు, పుంకాలు వీడియోలు యూట్యూబ్లో బోరుగడ్డ అని కొడితే చాలు అతి దారుణమైనవి, అతి నీచమైనవి, అతి జిగుప్సాకరమైనవి వీడియోలన్నీ కూడా వెలుగులోకి వచ్చేస్తాయి. మరి బోరుగడ్డ ఎక్కడున్నాడు? జైల్లో ఉన్నాడు కదా. ఇప్పుడు బోరుగడ్డ ప్రస్తావన ఎందుకు, మళ్ళీ బోరుగడ్డ టాపిక్ ఎందుకు తీసుకొచ్చారు అని అనుకుంటే, బోరుగడ్డ జైల్లో లేడట, బయట ఉన్నాడని వస్తున్న టాక్. ఇది బిగ్ బ్రేకింగ్ న్యూస్. ఇది బెయిల్ మీద బయటికి వెళ్ళిన అతను లోపలికి రాలేదు అని, దీని మీద జడ్జి చాలా సీరియస్ అయ్యారని. అసలు ఏంటి బెయిల్ మీద వెళ్ళడం ఏంటి, గడువు ముగిసిన తర్వాత రాకపోవడం ఏంటి, అసలు ఆ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? గతంలో కూడా ఒకే సీఎం వాళ్ళ ఇంటి బంధువు అయినప్పటికీ కూడానండి, ఎవరైనా ఆ కుటుంబ సభ్యులు చెలరేగిపోయి ఇష్టం వచ్చినట్లుగా పచ్చి బూతులు, అసలు చెవులు రెండు మూసుకోవాలి ఆ బూతులు వింటే, వినడానికే జిగుప్సాకరంగా ఉండి కంపనమిక్కిపోయేలా ఉంటుంది ఆ మాటలు మాట్లాడుతుంటే. సో సొంత సీఎం కుటుంబం వాళ్ళు కూడా అలా మాట్లాడలేరు. కాస్త ఉంటుంది కదా, మనము కూడా తింటున్నాం కాబట్టి. సో అదేమీ లేదు, హద్దులు లేవు, బరి తెగించడమే, ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడడమే. ఎన్ని మాటలు పవన్ కళ్యాణ్ గారు అవనివ్వండి, వాళ్ళ కుటుంబ సభ్యులను అవనివ్వండి, చంద్రబాబు నాయుడు గారు అవనివ్వండి, లోకేష్ గారు అవనివ్వండి, ఇంకేం లేదు. ఆయనకి జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మ తప్ప ప్రపంచంలో ఇంకేది కనిపించేది కాదు. తప్పు లేదు, అభిమానం ఉండొచ్చు, ప్రేమ ఉండొచ్చు, ఆయన్నే దైవంగా భావించవచ్చు, ఆయనకి పాదపూజ చేసుకోండి, పాలాభిషేకాలు చేసుకోండి, సేవ చేసుకోండి. మనకి ఒకరిష్టం కదా అని చెప్పి వాళ్ళకి అపోజిషన్ ఉన్న వాళ్ళందరినీ కూడా అమ్మనాబూతులు తిడతాను, వాళ్ళ ఇళ్ళ మీదకి వెళ్తాను, వాళ్ళ ఫ్యామిలీని రోడ్డు మీదకి దిగజారుడు మాటలు మాట్లాడించేలా చేస్తాను అంటే ఊరుకోరు కదా. అన్యాయంగా అరెస్ట్ చేసేసారు, అక్రమంగా అరెస్ట్ చేసేసారు, కక్షపూరితంగా అరెస్ట్ చేసేసారని మీడియాల మీద కూడా ఆయన మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. సరే ఓకే, మాట్లాడుకున్నంతట్లో ఏమైపోద్ది, కానీ ఎన్నో బెదిరింపులు వస్తుంటాయి ఉదయం లేచిన దగ్గర నుంచి. మా మీద కూడా ఎంతో బురద జల్లుతుంటారు. ఆడి ప్యాకేజు, ఈడి ప్యాకేజ్ ఇచ్చాడు, వీళ్ళ గురించి మాట్లాడితే ఈడి ప్యాకేజ్ ఇచ్చాడంటారు, వాళ్ళ గురించి మాట్లాడితే వాళ్ళ ప్యాకేజ్ ఇచ్చాడంటారు. మరి ఎవడికి ప్యాకేజీలు ఇస్తున్నాడో ఆ తీసుకోవాల్సిన అవసరం ఏంటో మాకు. సో కొంతమంది అలా ఉంటారు కాబట్టి అదే కోవలోకి అందరూ వెళ్ళిపోతున్నారు. సో పవన్ కళ్యాణ్ గారి గురించి కూడా అవే మాటలు ఉదయం లేచిన దగ్గర నుంచి కూడా. నేను షూటింగ్లు చేసుకుండి నేను నా డబ్బులన్నీ కూడా ప్రజలకు ఇస్తున్నాను రా బాబు అని చెప్పి ఆయన అంటే, చంద్రబాబు నాయుడు గారు నీకు మంతలు ఎంత ఇస్తారు, వాళ్ళు ఎంత ఇస్తారు, వీళ్ళు ఎంత ఇస్తారు. పవన్ కళ్యాణ్ గారి విజువల్స్ కూడా వేస్తారు మా వాళ్ళు. సో ఈ రకంగా ఇష్టం వచ్చినట్లుగా బరి తెగించి, అదిగో కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని, అలాగే లోకేష్ గారిని కూడా చాలా దారుణంగా ఆయన మాట్లాడిన మాటలు. అయితే బోరుగడ్డ పని ఇక అయిపోయినట్టే అని. ఎందుకు అయిపోయినట్టు? ఎప్పుడూ అయిపోయింది కదా, చాలా రోజులైంది కదా ఆయన అరెస్ట్ చేసి, ఇప్పుడు మళ్ళీ కొత్తగా అయిపోవడం ఏంటని చాలామందికి డౌట్ ఉంటుంది. అది నేను క్లియర్గా మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను. హైకోర్టు ఆగ్రహంతో ఆయన భవిష్యత్ అంధకారమేనా? హైకోర్టు ఎప్పుడెందుకు ఆగ్రహం చేసింది? సరే ఈ విషయానికి వెళ్ళే ముందు మనం కొన్ని మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరో మర్చిపోరనుకోండి, అయినప్పటికీ కూడా ఒకసారి గుర్తు చేద్దాం. ఆయన అరెస్ట్ చేసినప్పుడు స్టార్ హోటల్లో మళ్ళీ ఆయనకి భోజన సదుపాయాలు, ఆయనకి బిర్యానీ కావాలంటే బిర్యానీ, లేకపోతే ఏది కావాలంటే అది. అటా ఏంటి, డైరెక్ట్గానే దొరికారు కదా హోటల్లోని. అదిగో చూడండి, హోటల్స్లోని అలా చేతిలో జేబుల్లో చెయ్యి వేసుకోండి, ఏదో విహారయాత్రకి వెళ్తున్నట్టు, లేకపోతే వీవీఐపీ వెళ్తున్నట్టు పోలీసులు అరెస్ట్ చేస్తే అదిగో చూడండి ఆ రెస్టారెంట్లో. మరి ఎక్కడ ఈ పరిస్థితి చూడం, అదే అయిపోయింది. ఇంత రప్చర్ అయ్యింది, ఇంత పెద్ద ఎత్తున ఈ వీడియోలన్నీ కూడా వైరల్ అయినాయి. కట్ చేస్తే ఏం చేశారు, పోలీస్ స్టేషన్లో ఆయనకు ఒక పడక ఏర్పాటు చేశారు.
మన ఇంటికి గెస్ట్ వస్తే ఏర్పాటు చేస్తాం చూసారా, అలా ఏర్పాటు చేశారు. ఒక బల్ల, ఒక దిండు, సెటప్ అంతా కూడా. ఆయనకి ఏది కావస్తే అది. అసలు ఎటు తీసుకువెళ్తున్నారు, ఏం చేస్తున్నారు? సరే ఇవన్నీ అయితే మళ్ళీ ఏమైంది, వాళ్ళ మదర్ ఇష్యూ, వాళ్ళ అమ్మగారికి అనారోగ్యం కారణంగా బాగాలేదు అన్నారు. సరే తప్పు లేదు, పెద్ద ఆవిడ, ఎవరికన్నా తల్లే. ఆయన ఏదో ఎవరో తల్లిలనో లేదా ఎవరో పిల్లలనో అన్నారని చెప్పి ఆ రకంగా కూడా అందరూ ఉండరు, అందరూ మాట్లాడకూడదు. నిజంగా వాళ్ళ తల్లిగారు ఆరోగ్యం బాగోకపోతే కొడుకు కాబట్టి ఎలాంటి వాళ్ళు అయినప్పటికీ కూడా వెళ్ళడం తప్పులేదు. అదిగా చూడండి ఆయన గెటప్పు, తను మాట్లాడే స్టైలు, అవన్నీ కూడా నేను వినిపిస్తాను. ఎందుకంటే వినిపించాల్సిన అవసరం మళ్ళీ వచ్చింది కాబట్టి. జరిగిపోయిందన్నా సరే ఏం జరిగిందో మరొక్కసారి చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి. లొంగిపో బోరుగడ్డ, అనిల్పై హైకోర్టు సీరియస్. ఇప్పుడు వస్తున్న బ్రేకింగ్ న్యూస్ ఇది. ఈ నెల 11న ఎందుకు లొంగిపోలేదని ఆగ్రహం. బెయిల్ ఇచ్చారు, టెంపరీ బెయిల్ ఇచ్చారు. ఈరోజు 11ని సాయంత్రం 5 గంటల లోపు ఆయన లొంగిపోవాల్సిన అవసరం ఉందట. కానీ లొంగిపోలేదని. మొన్నటిదాకా లొంగిపోయారు అనుకున్నారు. అసలు ఆయన బయటకు వచ్చినట్టే తెలియలేదండి. చాలా వింతగా ఉంది బోరుగడ్డ విషయంలోని. పెద్ద పెద్ద వీవీఐపీస్ కూడా ఇలా ఉండదేమో. ఎవరైనా జైలుకి వెళ్ళారంటే విడుదలైనప్పుడు ఖచ్చితంగా ఏదో ఒక మీడియా కళ్ళ ముందు పడతారు, ఏదో న్యూస్ పేపర్ రాస్తుంది బోరుగడ్డ ఇలా విడుదల అయ్యారట అని. కానీ ఆయన వెళ్ళింది తెలియలేదు, వచ్చేసారు 5 గంటలు లొంగిపోయారని వార్తలు వచ్చినాయి. ఇప్పుడు లొంగిపోలేదని మరో వార్త వస్తున్నది. ఏది నిజం ఏది అబద్ధం అధికారులే తేల్చాలి. ఇది నిజమా ఇది అబద్ధమా, అది నిజమా అది అబద్ధమా అన్నది కాదు, తేల్చాల్సిన అవసరం ఉంది, బయటికి చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చాలామంది ఇతని కోసం వెయిట్ చేస్తున్నారు. ఈయనకి ఎలాంటి శిక్షలు పడతాయి, అసలు ఏం జరుగుతుంది అని. ఈయన పేరెత్తితేనే కంపనం వాళ్ళకి, నీ వేరే చెప్పాల్సిన అవసరం లేదు, అది ఎవరికన్నది. చంద్రబాబు, పవన్, లోకేష్లపై అనుచిత వ్యాఖ్యలు. ఏప్రిల్ 4 వరకు బోరుగడ్డకు రిమాండ్. ఈ నెల 3న మధ్యంతర బయలుపై విడుదలైన బోరుగడ్డ. ఇది చాలా కీలకమైన అంశం. ఈ మధ్యలో ఏం జరిగింది, అసలు ఏం జరిగింది అన్నదానికి మూల కారణాలు. ఏప్రిల్ 4 వరకు బోరుగడ్డకి రిమాండ్ ఉంది. ఇంకా మనం మార్చిలో ఉన్నాం, ఏప్రిల్ 4 వరకు ఉంది. అయితే మధ్యంతర బయలు ఈయనకి లభించింది. ఈ నెల 3వ తేదీన మార్చి 3న మధ్యంతర బయలుపై విడుదలైన బోరుగడ్డ. అయితే 8 రోజుల వ్యవధిలోనే, అంటే ఒక వారం వ్యవధిలో, సుమారుగా వారానికి అటు ఇటులోని ఆయన 11వ తేదీ, మార్చి 11వ తేదీ సాయంత్రం 5 గంటలకి ఆయన మళ్ళీ జైల్లో హాజరవ్వాలి, జైలుకి రావాలి. కానీ రాలేదట. కోర్టు ధిక్కారం ఇది. మరి దీనికి ఏముంటుందో, మళ్ళీ తర్వాత బెయిల్ ఇస్తారో ఎవరు, అసలు ఎక్కడున్నాడో లేదో అన్నది మొన్న పెద్ద ప్రచారం కదా. అసలు బెయిల్ రావడం తప్పు కాదండి, బెయిల్ ఇస్తారు, ఎవరికైనా బెయిల్ ఇస్తారు. పెద్ద పెద్ద శిక్షలు ఉన్న వాళ్ళు కూడా బెయిల్ ఇస్తారు. కానీ ఆ బెయిల్లో ఏవైతే కొన్ని అంశాలు అందులో పొందుపరిచి ఉంచారో, ఏవైతే గైడ్లైన్స్ ఉన్నాయో ఆ గైడ్లైన్స్ ప్రకారంగా స్టేషన్కి వచ్చి సంతకం పెట్టడం అనో, లేకపోతే ఈ టైం వరకు బెయిల్ ఉన్నది కాబట్టి ఆ తర్వాత వచ్చి హాజరవ్వాలనో, తర్వాత మళ్ళీ కావలిస్తే మళ్ళీ బెయిల్ కోసం మీరు అప్లై చేసుకోవడం, ఇవన్నీ ఉంటాయి, విధి విధానాలు ఉంటాయి. ఎలా పడితే అలాగే మనం ఏదో ఇంటికి వెళ్ళినట్టో, లేకపోతే సినిమా టికెట్ ఆన్లైన్లో కొనుక్కుండి నాకు నచ్చినప్పుడు థియేటర్కి వెళ్తాను, లేకపోతే నచ్చినప్పుడు వచ్చేస్తాను, ఇంటర్వెల్ వరకు నాకు సినిమా నచ్చింది, ఇంటర్వెల్ తర్వాత నాకు నచ్చలేదు అంటే బయటకు వచ్చేస్తాను అంటే జరగదు కదా. ఇది జైలు, ఇది కారాగార కేంద్రం, శిక్ష. జైలు అంటే ఒక శిక్ష. అక్కడికి వెళ్ళినప్పుడు కూడా మనం మల్టీప్లెక్స్కి వెళ్ళినట్టుగా వెళ్ళేసి హ్యాపీగా వచ్చేస్తాం, లేకపోతే 5 స్టార్ హోటల్కి వెళ్ళినట్టుగా వెళ్ళేసి వచ్చేస్తాం, మనకు నచ్చింది ఆర్డర్ చేసుకోండి, భోజనం చేసేసి పడుకోండి, మళ్ళీ తిరిగి వచ్చేస్తాం అంటే అవ్వదు కదా. కానీ అవుతుంది ఇక్కడ. ఇదే వింత. మనం చాలా కేసులు చూసాం, చాలా కేసులు మాట్లాడాం, పెద్ద పెద్ద నాయకుల నుంచి చూసాం, కానీ ఎక్కడా కూడా ఈ పరిస్థితి లేదండి. బెయిల్ ఇస్తే అక్కడి నుంచి మిస్ అవ్వడం, అసలు బెయిల్ ఇచ్చినట్టే తెలియకపోవడం, ఎప్పుడు బయటకు వచ్చాడో తెలియకపోవడం, అసలు ఎప్పుడు వెళ్ళాడో తెలియకపోవడం, వెళ్ళలేదో తెలియకపోవడం, ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి చూడండి బోరుగడ్డ అంశంలోని. అంటే ఏదో జరుగుతుంది, ఎవరో అంతలాగా బ్యాకింగ్ మనకి అని ఆలోచించాలి. ఆ వ్యక్తికి అంత జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఏంటి? హోటళ్ళకి తీసుకెళ్ళడం, పోలీస్ స్టేషన్లోనే ఆయనకి పడక ఏర్పాటు చేయడం. ఇప్పుడు బయటికి వెళ్ళినట్టు తెలియదు, వచ్చినట్టు తెలియదు. స్టేషన్లోనే అలాగే జరిగింది, జైల్లోనే అలాగే జరుగుతుంది. చాలా ఆశ్చర్యంగా ఉంది, చూడాలి. ఇక మరోసారి బెయిల్ పొడిగించాలని కోరిన బోరుగడ్డ అండి, తిరస్కరించిన న్యాయస్థానం. ఇది అసలు ట్విస్ట్ ఇక్కడ. ఎందుకంటే
ఇప్పుడు వరకు కూడా ఇతను జైలుకి వెళ్ళిపోయాడు అనుకుంటారు. ఇప్పుడు జడ్జి ఉన్నారు అంటే బెయిల్ అప్లై చేశారనుకోండి, అది చూస్తారు, ఇవ్వచ్చా ఇవ్వకూడదా, అందులో ఉన్న అంశాలు ఏంటని చూస్తారు. ఇవ్వాలంటే ఇస్తారు, లేకపోతే సారీ అనేస్తారు, అయిపోద్ది. అయిపోయిన తర్వాత ఈ బెయిల్ ఇచ్చాము, మళ్ళీ అతను జైల్లోకి వెళ్ళాడా లేదా అన్నది ఆయనకి తెలియదు. కానీ ఇక్కడ ఏమైంది, ఈయన మళ్ళీ బెయిల్ కోరాడు పొడిగించాలని. నువ్వు లొంగిపోలేదు, నువ్వు వెనక్కి రాలేదు, మళ్ళీ దీన్ని పొడిగించాలి అంటే దీన్ని న్యాయస్థానం తిరస్కరించి ఫుల్గా లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చింది అని వస్తున్న వార్తలు. ఇది వాళ్ళే చెప్పాలి, జైలు అధికారులే మాట్లాడాలి. మార్చి 11న సాయంత్రం 5 గంటల లోపు లొంగిపోవాలని నీకు ఆదేశం ఇచ్చాం. కళ్ళు మూసుకుంటే అనిల్ ఏదైనా చేస్తాడని న్యాయస్థానం. ఇది చాలా 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 జాగ్రత్తగా గమనించాల్సిన అవసరం. న్యాయస్థానం మాట్లాడినట్టుగా వస్తున్న వార్తలు కానీ నిజమైతే 11వ తేదీ సాయంత్రం 5 గంటలకి లొంగిపోవాల్సిన బోరుగడ్డ అనిల్ ఎక్కడికి వెళ్ళాడు అన్నది ఒక ప్రశ్న అయితే, మరొకటి బెయిల్ పొడిగించాలని చెప్పి ఆయన అప్పీల్ చేసుకోవడంలో తప్పు లేదు. కానీ కళ్ళు మూసుకుంటే న్యాయస్థానం మాట్లాడిన వైరల్ అవుతున్న పాయింట్లు అండి ఇవి. కళ్ళు మూసుకుంటే అనిల్ ఏదైనా చేస్తాడని న్యాయస్థానం. ఎందుకు ఇంత ట్రస్ట్ చేసి నేను మాట్లాడుతున్నానంటే, ఎందుకు నేను రిపీట్గా మాట్లాడుతున్నాను అంటే, ఎందుకు దీన్ని ఇంత నొక్కి చెబుతున్నాను అంటే దానికి ఒక అర్థం ఉంది. ఎందుకంటే గతంలో ఇతను మాట్లాడిన వీడియోలు, ఇతను హెచ్చరించిన వీడియోలు, అందుకనే న్యాయస్థానం కూడా ఆ విధంగానే ఈ అంశంలో మాట్లాడిందండి. కళ్ళు మూసుకుంటే అనిల్ ఏదైనా చేస్తాడని న్యాయస్థానం. ఏదైనా చేస్తాడంటే ఎన్నో అర్థాలు ఉన్నాయి. తెగించినోడికి ఏముంటుంది, ఎవరో ఇబ్బంది పడాలి, ఎటు నుంచి ఏ రకంగా వస్తుందో తెలియదు. ఆయన వైఖరి ఆ రకంగానే ఉండేది.